మన శరీరం పైన కనిపించే పుట్టుమచ్చల గురించి పాతకాలం నుంచి ఎన్నో నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారిపై ఇవి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కొందరు ఇలాంటి వారు ఏది మాట్లాడినా నిజమవుతుంది అని అంటారు. అయితే ఇది ఎక్కడా నిరూపించబడలేదు. ఇది ప్రధానంగా నమ్మకాల్లో భాగంగా ఏర్పడిన అభిప్రాయం మాత్రమే. సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలో ప్రతి గుర్తు వ్యక్తిగతానికి ఒక సూచనగా భావిస్తారు. అదే విధంగా నాలుకపై కనిపించే చిన్న మచ్చల్ని కూడా ప్రత్యేక లక్షణాలతో అనుసంధానం చేస్తారు. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ మచ్చ ఉన్నవారు మాటల్లో మాధుర్యం కలిగి ఉంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే విధంగా మాట్లాడగలుగుతారు. అందువల్ల వీరి మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయని పెద్దలు చెప్పే మాటలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలాంటి పుట్టుమచ్చలు ఉన్న వ్యక్తులు సాధారణంగా కళలపైన ఆసక్తి కలిగి ఉంటారని, సృజనాత్మకత ఎక్కువగా ఉంటుందని కూడా కొందరు నమ్ముతారు. సంగీతం, రచన, చిత్రలేఖన వంటి రంగాల్లో ప్రతిభ చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు. అలాగే వీరు మృదువుగా మాట్లాడే స్వభావం కలిగి ఉండడం వల్ల ఇతరులతో సులభంగా కలిసిపోతారు. అందువల్ల వీరిని చాలా మంది ఇష్టపడతారని భావిస్తారు. అయితే వైద్యపరంగా చూస్తే నాలుకపై కనిపించే మచ్చలు సాధారణంగా చర్మంలోని రంగు కణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏర్పడతాయి. చాలా సందర్భాలలో ఇవి ప్రమాదకరమైనవి కావు. కానీ మచ్చ ఆకారం, రంగు లేదా పరిమాణం మారుతున్నట్లు కనిపిస్తే డాక్టర్లని సంప్రదించడం మంచిది. ఆరోగ్యపరంగా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవచ్చు. పుట్టుమచ్చల గురించి చెప్పే జ్యోతిష్యం లేదా సాముద్రిక విశ్వాసాలు వ్యక్తుల ఆలోచనలో ఆసక్తిని కలిగించవచ్చు. కానీ వాటిని పూర్తిగా నిజమని భావించడం అవసరం లేదు. మన విజయాలు, భవిష్యత్తు ఎక్కువగా మన ప్రయత్నాలు, కృషి, నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి శరీరంపై ఉన్న గుర్తులను కేవలం ఒక విశేష లక్షణంగా మాత్రమే చూడాలి. మొత్తంగా చెప్పాలంటే నాలుకపై పుట్టుమచ్చ ఉండడం ఒక సహజ శారీరక లక్షణం మాత్రమే. దీనిపై ఉన్న నమ్మకాలు సాంప్రదాయ కథనాల వల్ల ఏర్పడినవి. ఆరోగ్యపరంగా ఎలాంటి మార్పులు కల్పించినా వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే జీవితంలో విజయాన్ని సాధించడానికి కృషి, పట్టుదలే ప్రధానమని గుర్తుంచుకోవాలి.